Good afternoon, welcome to Telangana Express. నేను మీ ప్రజుష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా దక్షిణ కొరియాలో తెలంగాణ బృందం పర్యటన పెట్టుబడులు తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్ష. యువతను ఎన్నికల పోరాటంలో వాడుకున్నారు. ప్రభుత్వం వచ్చాక పట్టించుకోవడం లేదన్న రాకేష్ రెడ్డి. రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ లావణ్య కేసు. ఆర్జే శేఖర్ భాషపై పోలీసులకు లావణ్య ఫిర్యాదు. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో కోర్బా ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు. కృష్ణానది పరివాహక జలాశయాలకు పోటెత్తిన వరద. రేపు సాగర్ డ్యాం గేట్లు ఎత్తే ఛాన్స్. శ్రీశైలం మల్లన్న భారీగా భక్తుల రాక. దర్శనానికి 6 గంటలకు పైగా సమయం. ఇక అప్డేట్ చూస్తే పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో భారీ ప్రతినిధి బృందం పెట్టుబడుల కోసం బయలుదేరిన నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాలలో ఉత్తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక మల్టీనేషనల్ కంపెనీల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్కి తీసుకురాగలిగామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలతో తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏర్పరచగలిగామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలతో రాష్ట్రంలో బలమైన వ్యాపార బంధాన్ని ఏర్పరచగలిగామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యాపార వాణిజ్య విధానాలు, టీఐఎస్, ఐపాస్ వంటి అనుమతుల ప్రక్రియ వంటి వాటి వలన ఇప్పటికే తెలంగాణకు తాము తీసుకువచ్చిన కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలో కూడా రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో పాలసీపరమైన విప్లవాత్మక నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పన ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణలో ప్రత్యేక స్థానాన్ని కల్పించగలిగామని కేటీఆర్ తెలిపారు. గత 10 సంవత్సరాలలో రాష్ట్రానికి 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో పాటు 24 లక్షల ఉపాధి అవకాశాలను ప్రైవేటు రంగంలో సృష్టించగలిగామన్నారు. ముఖ్యమంత్రి ప్రతినిధి బృందం ఇలాంటి కంపెనీలతో మరోసారి చర్చలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. తమ పార్టీకి రాజకీయాలకు అతీతంగా కేవలం తెలంగాణనే తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం తాము దశాబ్ద కాలంగా నిర్మించిన బలమైన పెట్టుబడుల పునాదులపైన మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి నిరుద్యోగులను వాడుకొని అధికారం రాగానే యువతను నిండా ముంచారన్నారు.
జాబ్ క్యాలెండర్ చూసి చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో జాబు లేదు, క్యాలెండర్ లేదని దుయ్యబట్టారు. న్యాయం కోసం వచ్చిన నిరుద్యోగులను నిర్బంధించడమే ప్రజాపాలనని ప్రశ్నించారు. సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి షేను శెలక తిప్పి గద్దెనెక్కించి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ఈరోజు కేసుల పాలు స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు. కానీ ఆ నిరుద్యోగ యువతనే ఈరోజు వాళ్ళ కష్టాలను వినకుండా, ఈరోజు వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా, ఈరోజు వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. మా కష్టాలు చెప్పుకుందామని వెళ్ళినటువంటి జియో 46 బాధితుల మీద ఈరోజు పిడిగుద్దులు గుద్ది అర్ధరాత్రి 1:30కు వాళ్ళను అరెస్టు చేసి వాళ్ళను ఒక్కో దగ్గర 10 మందిని 20 మందిని వదిలి దాని తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సాయంకాలం నిన్న రాత్రి 11 గంటల వరకు దీక్ష చేస్తే కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఒక మంత్రి కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి పాపాన ఓలే. ఇదా ప్రజాపాలన? ఇదా మీరు తీసుకొచ్చినటువంటి మార్పు? జాలి, దయ, కరుణ, కనికరం అనేటువంటిది మీ డిక్షనరీలో అసలు లేనట్టున్నది. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. సరే, ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులు అన్న ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇల్లు ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇల్లు ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండర్, ఉత్తిత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే. ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం. ఇది దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. ఈ ప్రభుత్వం నుండి ఇంతకంటే గొప్ప క్యాలెండర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడకేసుకుంటా అంటాడు, ఒక మంత్రి ఏమో చెప్తూనే కొడతా అంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో తోలు తీస్తా అంటాడు, ఇంకో ఎమ్మెల్సీ అంతు చూస్తా అంటాడు. వీళ్ళని చూస్తూ ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తున్నాయి నాకైతే. వీళ్ళ ప్రభుత్వాన్ని చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తొస్తూ ఉన్నాయి. వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరిని చూస్తూ ఉంటే ఆ అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి వింత వింత జీవరాశులు గుర్తుకొస్తున్నాయి. అంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అరే, మా యువతకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? తోలు తీస్తా, అంతు చూస్తా, బయటికి రండి, తడాకా చూపిస్తా. నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి. అసెంబ్లీకి ఎందుకు వచ్చినా నువ్వు? ఈ మాత్రం భాష మాట్లాడడానికి అసెంబ్లీ దానికి రావాలన్నా? నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద అంబర్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్లో 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,80,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. అరకు చెందిన రాము అనే వ్యక్తి ఒరిస్సా నుండి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నట్లు తెలిపారు. ఈ గంజాయి స్మగ్లింగ్ లో మహారాష్ట్రకు చెందిన రిసీవర్ మారుతి పటేల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. లోడ్ చేసుకుంటాను. అలా సాల్వెంట్స్ డ్రమ్స్కు మధ్యలో, అంటే సాల్వెంట్స్ డ్రమ్స్ ముందలు పెట్టి సాల్వెంట్స్ డ్రమ్స్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా హైడ్ చేయడం జరిగిందన్నమాట. ఎవరన్నా ఓపెన్ చేస్తే కూడా, చెక్ చేస్తే కూడా ముందు సాల్వెంట్ డ్రమ్స్ ఉంటాయి. అది కూడా ఆ సాల్వెంట్ డ్రమ్స్ కూడా కొద్దిగా బిల్స్ లేనట్టు అనిపించినాయి. దానికి
జిఎస్టీ అవన్నీ కూడా దానికి సంబంధించిన వే బిల్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది. అది దాన్ని కూడా కన్సర్న్ ఆఫీసర్స్తో చెక్ చేయిస్తారట. ఏదైతే స్పీడ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటుతారు. దాన్ని నంబర్స్ ఎందుకు, అది అక్కడ క్యాప్చర్ అయితే ఏ బండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వెహికల్స్. ఇది ఈ మధ్యకాలంలో ట్రై కమర్షియేట్లో ఒక 1.5 ఇయర్గా పట్టుబట్టడం మొదటిసారి 800 కిలోలు. మొత్తం దీని విలువ డ్రగ్స్ మళ్ళీ తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి 2,94,75,000 అయింది. ఓన్లీ గంజాయి విలువ మాత్రం 2,81,05,000గా చూపించడం జరిగింది. మన ఎస్ఓటి, శంషాబాద్ పోలీసు, టీనాప్ టీమ్స్ దీన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఐ అపీల్ టు ద పబ్లిక్ దట్ మీరు కూడా ఈ ఫైట్లో మాతో పార్ట్నర్ అయ్యి దీన్ని ఇంకా ఎఫెక్టివ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అబిడ్స్ చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు చిన్నారిని రక్షించడంతో పాటు నిందితుడు బిలాల్ను అరెస్ట్ చేశారు. ప్రగతి కట్టెల మండిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్నార గ్రామంలో అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన నిందితుడు బిలాల్ గతంలోనూ పలువురు చిన్నారులు కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్లో కిడ్నాప్ చేసి బీహార్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇంతవరకు ఎంతమంది పిల్లలను కిడ్నాప్ చేశాడు, ఎవరికి విక్రయించాడన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వరంగల్ చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రాష్ట్రంలోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వరంగల్ చేనేత కళాకారులు నేసిన కలంకారీ దరీస్ చోటు దక్కించుకుంది. ఇంతటి ఘనత దక్కడం పట్ల చేనేత కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కలంకారీ దరీస్కి రష్యా దేశంలో అరుదైన గౌరవం లభించింది. భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్ స్టడీస్, రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భాగంగా వరంగల్ జిల్లా నుంచి కలంకారీ దరీస్కి చోటు దక్కింది. రష్యాలోని ఇండియన్ ఎంబసీలో భారతీయ ఉత్పత్తులతో కూడిన ఎగ్జిబిషన్లో 11 రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు. కేవలం చేతి వృత్తుల ఉత్పత్తులను మాత్రమే ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. మొత్తం 20 రకాల ఉత్పత్తులతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. నా పేరు ఆడపు రవి అండి. కొత్తవాడ, వరంగల్ మాది. మేము ఈ కలంకారీ దరీసు, ఇంటర్లాక్ దరీసు మా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి 30 ఇయర్స్ నుంచి ఈ వృత్తిలో పనిచేస్తున్నాము. అయితే ఇంటర్లాక్ డిజైన్స్ అనేవి ఫస్ట్ బాగా ఎక్స్పోర్ట్ అయ్యేది అన్ని దేశాలకు. రష్యా, కెనడా, జర్మనీ, జపాన్ అన్ని దేశాలకు బాగా ఆర్డర్స్ ఉండేది. ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత కొంచెం మార్కెట్ తగ్గి అవడం వలన కలంకారీ ప్రింటింగ్ అనేది ఓన్లీ ఫ్యాబ్రిక్ మీదనే తయారవుతుంది, మన దొడ్డు దరీస్ మీద కూడా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము 15 సంవత్సరాల క్రితం. అది చేసినాక కొంచెం ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మేస్తుంటే కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాని ద్వారా మాకు కొన్ని బయర్స్ కూడా తీసుకొని మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఆర్డర్స్ కూడా చేస్తున్నాం. ఫ్యాబ్ ఇండియా లాంటి పెద్ద స్టోర్స్కి చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ రష్యాలో కూడా ఈ కలంకారీ స్టోర్ అనేది వరంగల్ నుంచి పోయి పెట్టినందుకు చాలా గుర్తింపు వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఈ ప్రదర్శనలో తెలంగాణ నుంచి వరంగల్, కొత్తవాడకు చెందిన చేనేతకారులు తయారు చేసిన కలంకారీ దరీస్, తమిళనాడు నుంచి కాంచీపురం పట్టుపావడ,
మధ్యప్రదేశ్ అశోక్ నగర్ నుంచి చందేరి చీరలు, కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు, అస్సాం నుంచి రాయల్ టీలను ప్రదర్శించారు. ఇటువంటి ప్రదర్శనలో తమ ఉత్పత్తులకు చోటు దక్కడం పట్ల వరంగల్ చేనేతకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అది నా పేరు తుమ్మ బాలరాజు. మేము ముగ్గురు నేస్తున్నాం. రోజుకు 4-5 పీసులు అవుతాయి. దీన్ని చుట్టు కట్టాలి, అంబలి పెట్టాలి, కుంచెలేయాలి. దీన్ని కుంచెలేసి నేసుకుంటూ వచ్చినాక మళ్ళీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ పోవాలి. మళ్ళీ అంత దూరం సాపి మళ్ళీ అంబలి పెట్టి చేయాలి. దీని తర్వాత మేము నేసినాక వాళ్ళు కొనబోయి కలంకారీ పీసులు అది తీసుకుంటారు. ఆ వరకు డిజైన్లు ఉండే, డిజైన్లు తీసేది, ఆ డిజైన్లు బంద్ అయిపోయినాయి, ఆర్డర్లు వచ్చి లేవు. ఇప్పుడు ఈ కలంకారీ పీసులు ఒక 3-4 సెట్లు ఉండి నడిపిస్తాను. అన్ని సెట్లు అందరూ బంద్ అయ్యిండు. విత్తనం అంటే మంచిగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు నేసి 3-4 పీసులు నెత్తాం. ఉత్పత్తులు ఇవి డిజైన్ చంపుకోవాలి కాబట్టి ఇవి ఎక్కువ పోతాయి. కాకపోతే వాళ్ళు పోతాయి కాబట్టి వీళ్ళు నేపిస్తాను, మాకు పని కల్పిస్తాను. ఇది వచ్చేసి దాదాపు 50 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్లో ఉన్నారు. ఇంతకుముందు వచ్చేసి రెడ్ కార్పెట్ అంటే తివాచీలు అంటే 10వ తివాచీలు స్టార్ట్ చేసి మొదలుపెట్టేది ఒకప్పుడు. దాని మీద ఆధారపడిన తర్వాత దీన్ని కాలక్రమేణా దీన్ని మార్కెటింగ్లో దేశాలకు మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ కార్పెట్గా తివాచీలుగా డిజైన్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ కళ అనేది ఓన్లీ వరంగల్లో చేనేత కళాకారులదే అని బాగా ఇంతకుముందు కూడా ప్రావీణ్యంలో ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా ప్రజెంట్లో రష్యాలో కూడా బాగా దీనికి ప్రాముఖ్యత వచ్చింది కాబట్టి గవర్నమెంట్ దీన్ని ఆసరా చేసుకొని మమ్మల్ని ప్రోత్సాహంతో ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఒకటి దేశం 20 దేశాల నుండి అన్ని ప్రోడక్ట్లు వెళ్ళిన తర్వాత మాదే ప్రత్యేకంగా రష్యాలో రాయబారి కానీ రష్యా వాసులు కానీ దీనికి ప్రత్యేకత గుర్తింపించినందుకు చాలా ఆనందపరుస్తున్నాం. దీనివల్ల మాకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాకు ప్రొక్యూర్మెంట్ అంటే సబ్సిడీ కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ ప్రింటింగ్ కానీ మాకు అన్ని రకాల ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదేంది వర్క్ యూనిట్ అంటే అది ఇప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నాం కదా, అదే దీన్ని కూడా హ్యాండిక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ కూడా దీనికి డెవలప్మెంట్ కొరకు దీనికి ఒక యూనివర్సిటీ లాగా ఒక యూనిట్లుగా ఇక పెట్టి మాకు డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం. వరంగల్ చేనేత కళాకారులు కలంకారీ దరీస్ తయారు చేయటంలో అందవేసిన వారు. 50 ఏళ్లుగా ఇదే జీవనాధారంగా దాదాపు 3000 మంది బతుకుతున్నారు. ముందుగా ఇక్కడ తెల్లటి దరీస్ను తయారు చేసి ఆ తర్వాత వీటికి రంగులు అద్దటంతో పాటు పలు డిజైన్లను ప్రింట్ వేసేందుకు ఏపీలోని పెడనకు పంపిస్తారు. అక్కడ సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి కలంకారీ దరీస్ను సిద్ధం చేసి వరంగల్కు తీసుకొస్తారు. ఇంత కష్టంతో చేసే ఈ దరీస్కి 2018లో జియో ట్యాగింగ్ కూడా దక్కింది. వరంగల్లో తయారయ్యే ఈ కలంకారీ దరీస్కు అమెరికా, జర్మనీ, జపాన్ సహా పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉండడం విశేషం. వరంగల్ చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. రష్యాలోని ఇండియన్ ఎంబసీలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వరంగల్ కొత్తవాడకు చెందిన కలంకారీ దరీస్కు ప్రత్యేకంగా చోటు దక్కింది. తమ నైపుణ్యాన్ని విదేశాల్లో ప్రదర్శించడం పట్ల వరంగల్ చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆర్జే శేఖర్ భాష తనపై దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. తనపై పదే శేఖర్ భాష ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు వెళ్ళగా ఓ యూట్యూబ్ ఛానల్లో ఆఫీస్లో దాడి చేశారంటూ ఆరోపించింది. తనను చూడగానే విచక్షణ రహితంగా కొట్టాడని, కడుపుపై తన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డయల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి తనను ఆసుపత్రికి తరలించారని ఆమె తెలిపారు. శేఖర్ భాషతో తనకు ప్రాణహాని ఉందని లావణ్య పోలీసులకు తెలిపింది. శేఖర్ భాష నా పైన ఫిజికల్గా అటాక్ చేశాడు
మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష అవసరమే కారణం అవుతాడు. ఎంత కష్టంగా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజా తాని ముఖ్యమంటున్నాడో అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్కి పంపించి దాని నుంచి నన్ను బయటకు రాకుండా పీడియాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచారన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కలకి నన్ను రోడ్డు మీద వదిలేసి రాస్తాను వీటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మని జైలుకి వెళ్తావు, నీ అమ్మని చంపగడదొద్దా అని మాట్లాడుతున్నాడు అండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయకండి. అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడు అండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. శ్రీశైలం జలాశయం చూడడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో 3 పర్యాటకులు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారికి అచ్చంపేట ఆసుపత్రిలో చికిత్స జరిపించగా మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులను హైదరాబాద్ బొల్లారానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో అధికారులు సాగర్కు నీళ్లు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లకు పైగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 571.40 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 260.08 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.